చేపలు తెచ్చాడండి, కడుగుతున్నాడు. ఎందుకంటే నేను లోన వంట చేస్తున్నాను, నేను ఇప్పుడు చేపలు అయితే కడిగేస్తున్నాడండి. శుభ్రం కడిగా నేను లోన అది చూస్తాను. ఉప్పు తేనా కొంచెం. చేపలు తిని చాలా రోజులు అవుతుంది కదా. నేను నిన్నైతే మార్కెట్కి వెళ్ళలేదండి మేము. ఇదిగోండి ఇప్పుడైతే బీరకాయలు, బంగాళదుంపలు, అల్లం, పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటాలు తెచ్చాడండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అక్కడైతే చేపలు కడుగుతున్నాడు ఆయన. చేపలు తెచ్చి ఇందులో అయితే వేసేయాలండి. టీ పెట్టుకున్నాం, తాగలేదు ఇంకా. సాల్ట్ పెట్టుకున్నాను. కొంచెం కడుగుతున్నా అవదవి బాబా. ప్రార్థన పెట్టేస్తారు మనకి. అయ్యండి అమ్మా, అవి ఉంచే ఫ్రైకి అయ్యి సరిపోవా? కడిగేసుకో. చూడండి, చేప ముక్కలు అయితే వేస్తానండి. చూసారా, కూర అయితే ఉడుకుతుందండి. ఇప్పుడైతే మేము చర్చికి అయితే వెళ్ళాలండి, చాలా టైం అయిపోయింది. చేపల కూర అయితే ఉడుకుతుందండి. ఇంకా మేమైతే ప్రార్థనకే రెడీ అయ్యామండి. ఉడుకుతుందండి, సిమ్లో పెట్టామంట. ఇప్పుడే చర్చికి అయితే వెళ్ళి వచ్చాం ఫ్రెండ్. అన్నం పెడదామని అన్నీ ఇక్కడ పెట్టాను. భోజనం చేస్తున్నాం. అదిగోండి చేపల కర్రీ ఉండాను కదా పొద్దున్న. చేపల కర్రీ చాలా బాగా టేస్ట్ ఉందండి. స్మెల్ సూపర్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే అన్నం పెట్టుకుంటామండి తినడానికి. తినాలనిపిస్తుంది ఇష్టంగా. చేపతో చాలా టేస్ట్గా ఉందండి కర్రీ. బాగుంది, చాలా బాగుంది. వండేసి చర్చికి వెళ్ళిపోయానండి. వచ్చిన తర్వాత అంటే కొంచెం ముక్కకే పట్టు ఉంటుంది కదండి పులుసు. చాలా అంటే చాలా అమృతంగా ఉంటుంది. చాలా బాగుంది పులుసు గట్రా. చాలా టేస్ట్గా ఉందండి పులుసు. చాలా బాగుంది. ముక్క కూడా పట్టింది.